నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 8వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంతాని వావయాత్. తాత్పర్యం: ఇంద్రియములతో కూడిన ఈ దేహంలో నుండి పరమాత్మ యొక్క ప్రతిబింబ కాంతి తొలగిపోయినప్పుడు ఈ శరీరం మరణిస్తుంది. అప్పుడు పుష్పముల మీది నుండి వీచే గాలి ఆ పుష్పముల యొక్క వాసనలను తనతో ఎలా మోసుకొని పోతుందో, అలాగే మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మ శరీరం అప్పటి వరకు స్థూల శరీరంలో తాను అనుభవించిన వాసనలను తనతో కూడా గ్రహించి బయటకు వస్తుంది. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. దేహంలో ఉన్న జీవాత్మ దేహము కాలపరిమితి దాటగానే ఆ దేహమును విడిచిపెట్టి దేహంలో నుండి బయటకు వస్తాడు. దానిని మనం మరణం అంటాం. ఆ సమయంలో ఏమి జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు. గాలి పుష్పముల నుండి వచ్చే సుగంధం మీద నుండి, మురికి నుండి వచ్చే దుర్గంధం మీద నుండి వీచినప్పుడు ఆ సుగంధ దుర్గంధములు గాలిలో కలిసి వెళ్తుంటాయి. అలాగే జీవుడు ఈ శరీరంలో నుండి బయటకు వచ్చినప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు తాను ఇంద్రియములు మనసుతో చేసిన మంచి పనులు చెడ్డ పనుల వాసనలను తన వెంట తీసుకుని వస్తాడు. ఆ వాసనలతో పాటు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. దీనివలన మనం క్రింది విషయాలు గమనించాలి. జీవాత్మ పరమాత్మ ఒకటే, వేరు కాదు. జీవాత్మ శరీరం వేరు, ఒకటి కాదు. జీవాత్మ శరీరమును వదిలేటప్పుడు తాను ఈ శరీరంలో ఉన్నప్పుడు మనసుతో ఇంద్రియములతో చేసిన పనుల వాసనలను తనలో తీసుకుని వెళ్తాడు. వాటితో పాటు కొత్త దేహంలో ప్రవేశిస్తాడు. నేను వేరు, శరీరం వేరు అని తెలుసుకున్నవాడు శరీరం మనసుకు కలిగే వికారములకు లోను కాడు, నిర్మలంగా ఉంటాడు. తాను ఈ శరీరం కాడు, పరమాత్మ స్వరూపుడు అని అనుకుంటాడు. అహం బ్రహ్మస్మి అనే భావంలో ఉంటాడు. జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు తనతో పాటు సూక్ష్మమైన ఇంద్రియముల యొక్క లక్షణములను, కర్మల యొక్క వాసనలను తనతో తీసుకుని వెళ్తాడు. జీవుడు తన జీవిత కాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ప్రపంచంలో దొరికే పదార్థములను, ముఖ్యంగా ధనమును, ఆస్తిని, రాజ్యమును, పదవులను, భార్య, సంతానం మొదలు బంధువులు, మిత్రులు సేకరిస్తుంటాడు. వాటిని అనుభవిస్తుంటాడు. దానితోనే అతని జీవితం గడిచిపోతుంది. కానీ ఇవేవి కూడా మరణించేటప్పుడు అతని వెంట రావు. ఆ విషయం అతనికి తెలుసు, కానీ తెలియనట్టే ఉంటాడు. అదే అజ్ఞానము. జీవుని వెంట వచ్చేవి రెండే రెండు. ఒకటి సూక్ష్మ శరీరము, రెండు ఆ సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న అతని కర్మల వాసనలు. ఈ వాసనలు, సంస్కారములు శుద్ధంగా ఉంటే మంచి జన్మ వస్తుంది. ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచ జన్మ లభిస్తుంది. మనం మరో జన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. మనసు, ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనతో పాటు గడ్డి పరక కూడా రాదు. బంధువులు, మిత్రులు, భార్యాబిడ్డలు శ్మశానం దాకా వస్తారు. ధనము, ఆస్తులు ఏవి వెంట రావు. అవి అతని మరణాన్ని ఆపలేవు, అతనికి మంచి జన్మ ఇవ్వలేవు. కేవలం మనస్సు, ఇంద్రియ తత్వములు, వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని మరుజన్మను నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. వాయువు అంతటా వీస్తూ ఉంటుంది. ఆ వాయువులో పూల మీద నుండి వచ్చే మంచి వాసనలు మలిన పదార్థాల నుండి చెడు వాసనలు చేరుతూ ఉంటాయి. ఆ వాసనల ప్రభావం వాయువుకు అంటదు. వాయువు ఆ మంచి వాసనలు, చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకుని పోతుందో, సూక్ష్మదేహం కూడా తన వెంట మానవుడు తన జీవితకాలంలో తన మనసు, 5 ఇంద్రియ సూక్ష్మతత్వములు, ఆ ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలిగిన వాసనలను తన వెంట తీసుకుని పోతాడు. వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు. అంటే కేవలం మంచి వాసనలను మాత్రమే తీసుకొని చెడు వాసనలను ఇక్కడే వదిలిపెట్టదు. అన్ని వాసనలను తన వెంట తీసుకుని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మనమందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితకాలంలో మనస్సుతో, ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే
సంగము విడిచిపెడితే, నిష్కామ కర్మలు చేస్తే తన వెంట మంచి వాసనలు తీసుకొని పోయి మంచి జన్మ పొందగలడు. లేకపోతే నరకప్రాయమైన నీచ జన్మ తప్పదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.